నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతి చిత్రకళా వీధి ఉత్సవాలను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు కళలను ప్రజల మధ్యకు తీసుకొచ్చామని వెల్లడి. ఉత్సవ ప్రారంభంలో అపశృతి. రెండో రోజు ఉత్సాహంగా కొనసాగిన ధృతి B2 ఎక్స్పో. సిటీ నెట్వర్క్ స్టాల్ ను సందర్శించిన ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రముఖులు. ఎల్నినో ప్రభావంతో రైతాంగం ఇబ్బందులు. ప్రస్తుతానికి తాగునీటికి ప్రాధాన్యత. ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని ఇరిగేషన్ సమావేశంలో మంత్రుల సూచన. డిఎస్సిపై వైసీపీ నేతలవి ఆధారాలు లేని ఆరోపణలు. సవాల్ విసిరి అంబేద్కర్ విగ్రహం వద్ద కూర్చున్న ఎమ్మెల్సీ ఆలపాటి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్. పరామర్శల పేరుతో పంటలు నాశనం చేస్తున్న ఘనత జగన్దేనన్న మంత్రి దుర్గేష్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతి సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా వేదిక కార్యక్రమాన్ని మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యానగర్లో ఏర్పాటు చేసిన చిత్రకళా వీధి కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, మహమ్మద్ నసీర్, ధూళిపాల నరేంద్ర, కమిషనర్ కె మయూర్ అశోక్, మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శనలో 800 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు రూపొందించిన చిత్రలేఖనం, శిల్పకళా ప్రదర్శనలు, సాంప్రదాయ, జానపద, గిరిజన కళా ప్రదర్శనలను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల కోసం ప్రత్యేక కళా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కళాకారులను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమం చేపట్టామని కల్చరల్ క్రియేటివిటీ చైర్పర్సన్ బోయడపాటి తేజస్విని తెలిపారు. మన కళాకారుల చిత్రం నుంచి అద్భుతం వెలువడుతున్నాయి. కానీ ఒక ప్రశ్న, ఆ కళను చూసే అవకాశం ఎంతమందికి ఉంది? ఎంత గొప్ప కళాకారుడు ఉన్నా కూడా అతని చిత్రం గోడకే పరిమితం అవుతుంది. ఎంత గొప్ప శిల్పకారుడు ఉన్నా కూడా అతను చేసిన శిల్పం కేవలం వర్క్షాప్కే పరిమితం అవుతుంది. ప్రతిభ ఉంది కానీ వేదిక లేదు. కళ ఉంది కానీ దాన్ని చూసే ప్రేక్షకులు లేరు. కళ ఉంది కానీ దానికి సరైన మార్కెట్ లేదు. ఇలాంటి పరిస్థితిని మార్చడానికే మీ ముందుకి చిత్రకళా వీధిని తీసుకొచ్చాం. ఈ చిత్రకళా వీధి ఇంత ఘనంగా కళాకారులందరి కోసం మనం సృష్టిస్తే ఎవరి గొప్ప కోసం చేస్తున్నారు అని అడుగుతున్నారు. అవును, ఇది గొప్ప కోసమే చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఉన్న వేల మంది కళాకారుల గొప్పని ఈ ప్రపంచానికి చూపించే గొప్ప కోసం ఈరోజు ఈ చిత్రకళా వీధిని పెడుతున్నాం. ఆరోబి నిమిత్తం కానివ్వండి, ఈరోజు అశేషంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూపుదిద్దుకుంటున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో భాగంగా ప్రతి ఇంటర్నల్ రోడ్డు కూడా డెవలప్మెంట్లో భాగంగా కొంత ఈరోజు వర్క్ జరుగుతున్న నేపథ్యంలో, ఆరోబి శరవేగంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ అనే ఒక అంశం మాకు గుంటూరు పశ్చిమలో చాలా ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ దీన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే విద్యార్థుల్ని ప్రోత్సహించాలి, ఎక్కడో అనగారిపోతున్న కళల్ని ముందుకు తీసుకురావాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కళాకారులకు కూడా నిజంగా ఎంతో ఉత్సాహం కలిగింది. ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా స్కిల్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ఒక పక్కన స్కిల్కి అయితే ఏ విధంగా అయితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారో, ఈరోజు కళలను కూడా ప్రోత్సహించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని, కళలంటే కేవలం ఆర్ట్ గ్యాలరీలో కాకుండా వాటిని వీధుల్లోకి తీసుకొని వచ్చి ప్రతి ఒక్క యువకుళ్ళు కూడా ఆ కళను ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని
ఈ విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి సోదరమణి తేజస్విని గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా కల్చరల్ మినిస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు మంత్రి గారు దుర్గేష్ గారికి ప్రత్యేకమైనటువంటి. చిత్రలేఖనం అంటే ఇట్లే ఉండాలని ఏం లేదు. చిత్రలేఖనం అంటే మనలో ఉన్న సృజనాత్మక శక్తిని ఆ పేపర్ మీద పెడితే, ఒకప్పుడు గుహల్లో గుండెల మీద రాసేవాళ్ళు బొగ్గుతో స్టార్ట్ అయినటువంటి చిత్రలేఖనం ఈరోజు అద్భుతమైనటువంటి రంగులతో మెట్లు కొట్టిపెట్టేటువంటి వైపుకి దారి తీసిందంటే మనలో కూడా స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీలో కూడా ఎంతమంది రవివర్మలు అవుతారో, ఎంతమంది ఉషాన్లు అవుతారో, ఎంతమంది లెనాండ్లు అవుతారో అలాంటి వాళ్ళని తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కానుకను మనం అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. కళలు అనేవి ఒక సమాజ చరిత్రకు సాక్ష్యం, ఒక తరానికి వారసత్వమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. విద్యానగర్ రోడ్లో ఏర్పాటు చేసిన చిత్రకళా వీధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెమ్మసాని సభను ఉద్దేశించి ప్రసంగించారు. రాజకీయ ప్రసంగాలు, ఇతర కార్యక్రమాలు ఏమైనా సరే కాలంతో పాటు మరుగున పడిపోతాయని, కళలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. కళలు గోడల మధ్య మాత్రమే ఉండకూడదని, ఈ రోజు ఒక వీధిని ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి ఇంతమంది కళాకారులను ఓ చోటుకి చేర్చి అందరికీ పరిచయం చేస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కళలు, కళాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు కళలకు కూడా పెద్దపీట వేస్తుందన్నారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలని కుటుంబంతో వచ్చినప్పుడు పిల్లలలో వాళ్ళల్లో ఇటువంటి స్ఫూర్తి వస్తుంది. ఇందాక రామాంజనేయులు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్ అవ్వలేరు. సమాజంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా దేవుడిచ్చినటువంటి శక్తిని, ఆ ఇన్నోవేషన్, సృజనాత్మకతను వెలికి తీసుకున్నప్పుడు మాత్రమే సమాజంలో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కళలు అనేవి ఎంతోమందికి పీస్ని ఇస్తాయి, కుటుంబంతో కలిసి చేసేటువంటిది. కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ గుంటూరు ప్రజలు వచ్చి, ఇప్పుడు ఎండ ఉన్నా సరే సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతానికి వచ్చి, ఈ ప్రాంతం ఎక్కడి నుంచో వచ్చినటువంటి శిల్పకళ, జానపద కళలు, సాంప్రదాయ, ఆధునిక అన్ని కళారూపాలు ఒకే ప్రాంతంలో ఈ రోజున ఇక్కడ పెడతా ఉన్నాయి. ఇవాళ మళ్ళీ మనకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పురస్కారాలని మళ్ళీ కొనసాగిస్తున్నాం, మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం. తద్వారా ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నాం, ఏదైతే కళారూపాలు అత్యద్భుతమైనటువంటి రూపాన్ని పోసుకుని ప్రపంచ విఖ్యాతంగా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాయో అటువంటి కళాకారుల యొక్క ప్రతిభను గుర్తించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలైనా సరే సర్వవేళలా కూడా సిద్ధంగా ఉంటుందనేటువంటి మాటని నిరూపించడానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇప్పుడిప్పుడే లేత వయస్సులో ఉన్నటువంటి విద్యార్థినిమణులు మీరందరూ ఈ రంగం పట్ల కూడా మక్కువ పెంచుకోండి. అమరావతి రోడ్లోని బండ్లమూడి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ధృతి బిజినెస్ ఎక్స్పోను సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ దండమూడి కృష్ణమోహన్ సందర్శించారు. ఈ సందర్భంగా దండమూడి కృష్ణమోహన్ మాట్లాడుతూ, ధృతి బిజినెస్ ఎక్స్పో ద్వారా ఎంతో మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్తలు అయ్యేందుకు, పరిచయాలు పెంచుకునేందుకు ఇటువంటి ఎక్స్పోలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అందుకే ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న శ్రీధర్ బాబు, వారి మిత్ర బృందానికి ఎప్పుడూ మా సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ధృతి B2 ఎక్స్పో నిర్వాహకులు కృష్ణమోహన్ను దుస్సాలువతో సత్కరించారు. అసలు గుంటూరు యాక్చువల్గా కంపేర్ విత్ అదర్ జిల్లాలతో పోలిస్తే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో చాలా ముందు ఉంది అందరికంటే. కానీ దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు లేరు. ఆ ప్రమోట్ చేయడంలో ఇట్లాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తే డెఫినెట్గా భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా ఇట్లాంటి ఆర్గనైజేషన్కి, మీటింగ్స్కి, ఇట్లా ఎక్స్పోలకి విపరీతంగా పబ్లిక్, మొన్న నేను విజయవాడలో కూడా చూశాను, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా పబ్లిక్ వచ్చారు. సో అట్ ది సేమ్ టైం భవిష్యత్తులో కూడా మీ యొక్క ఇట్లా ఈ ఎక్స్పోలకి ఇంకా ఇప్పుడు కంటే మొన్న రెట్లు కూడా 100% యాక్చువల్గా అంటే ఇది చాలు. డెఫినెట్గా భవిష్యత్తులో మీరు ఇంకా పెద్ద న్యూస్లో చేస్తారని ఆశిస్తూ, దానికి మా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని, దాని ప్రమోషన్ అనేది మా బాధ్యతగా, మా గుంటూరు మా పునాది గుంటూరు పట్టణంలో ఉంది. సో ఇక్కడి నుంచి మేము ఎదిగి రాష్ట్రం మొత్తం విస్తరించాం. సో డెఫినెట్గా మా బాధ్యత కింద దాన్ని ప్రమోట్ చేస్తూ గుంటూరులో ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా జరగాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
ప్రస్తుతం తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే వరి పంట వేసుకున్న రైతులకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కలెక్టరేట్లో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రులు పెంసాని చంద్రశేఖర్, కందుల దుర్గేష్ పాల్గొని అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఎల్నీనో ప్రభావంతో రైతాంగం ఇబ్బందులు పడుతుందన్నారు. దీనికి తోడు వర్షాభావం వల్ల ప్రాజెక్టులో నీరు చేరకపోవడంతో 6 తడులలో పండే పంటలపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. అంతేకాకుండా ప్రతి రైతు క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవడం ద్వారా కొంతవరకు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు. నీటి ఎద్దడి కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు త్రాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్ర, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే రైతాంగం చాలా వరకు వరి పంట వేసుకుని ఖరీఫ్ని సాగుబడిలోకి తీసుకురావడానికి చేసేటువంటి ప్రయత్నం ఒక పక్కన జరుగుతుండగా మరో పక్కన చూస్తుంటే మనకి నీటి ఎద్దడి కనబడతా ఉంది. ఈ సందర్భంలో ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకించి రైతాంగానికి సహకారిగా ఉంటూ రైతులకి బాసటగా నిలబడి వారికి సరైనటువంటి సూచనలు, సలహాలు చేయాలనేటువంటి ఆలోచనతో నిన్న 7వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా రైతులతో మాట్లాడడం అనేటువంటిది డిపార్ట్మెంట్ చేయాలనేటువంటి అంశాలు. దానికి రాజకీయ నాయకత్వం కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి వివిధ విషయాలను తెలియజేయాలనేటువంటి మాట చెప్పారు. బండ్లమూడి గార్డెన్స్ లో జరుగుతున్న ధృతి B2 ఎక్స్పోను ఎమ్మెల్యే గళ్ళా మాధవి సందర్శించారు. ఎక్స్పోను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఆ దిశగా బిజినెస్ ఎక్స్పోను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె చెప్పారు. 165కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించడం హర్షణీయమని అన్నారు. వ్యాపార రంగంలో గుంటూరును అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఇటువంటి ఎక్స్పోలు మరిన్ని నిర్వహించాలని కోరారు. 165 స్టాల్స్ని నిర్వహిస్తూ అనేక వ్యాపార సముదాయాల్ని ఒక్క దగ్గరికి, ఒక తాటికి తీసుకొచ్చి నిర్వహిస్తున్న ఈ విధానం చాలా చాలా గొప్పది. ఇప్పటిదాకా ఎక్కడా కూడా జరగని విధానం. అలాంటిది ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో జరగడం అనేది చాలా గొప్పగా ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ రోజుకి దాదాపుగా 5,000 మంది కూడా దీన్ని విజిట్ చేశారు. వారు సద్వినియోగపరుచుకున్నారు అని చెప్తున్నారు. రేపటి రోజు ఆదివారం అవడం వల్ల ఈ సంఖ్య పెరగాలి అని చెప్పి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఎంతో భాగస్వామ్యం పొందుతున్న ఇలాంటివన్నీ కూడా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా విద్యారంగం, వైద్య రంగంలో ఈరోజు వస్తున్న అనేక అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ముందుకి పరిచయం చేస్తూ ఇలాంటి స్టాల్స్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి B2B టీం అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు, కృతజ్ఞతలు చెప్తూ బండ్లమూడి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ధృతి B2 ఎక్స్పోలో సిటీ నెట్వర్క్ యాజమాన్యం స్టాల్ను ఏర్పాటు చేశారు. సిటీ నెట్వర్క్స్ ఏర్పాటు చేసిన స్టాల్ను పలువురు ప్రముఖులు, నగరవాసులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిటీ బ్రాడ్బ్యాండ్ మార్కెటింగ్ మేనేజర్ కె శ్రీకాంత్ మాట్లాడుతూ సిటీ బ్రాడ్బ్యాండ్ను 5 ఏళ్ల క్రితం ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. నూతనంగా సిటీ IPTVని లాంచ్ చేయడం జరిగిందన్నారు. ఈ సిటీ IPTV యాప్ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని టీవీ ఛానల్స్ అన్ని చూడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ బ్రాడ్బ్యాండ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ ఏంటంటే మనకు సిటీ కేబుల్ స్టాల్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన సిటీ బ్రాడ్బ్యాండ్ మనం లాంచ్ చేసుకుని 5 years పైన అవుతుంది. IPTV అనేది కొత్తగా లాంచ్ చేస్తున్నాము. అది కూడా మనకి మార్కెట్లోకి ఇవ్వడం జరుగుతుంది కస్టమర్స్కి. సో ఇవాళ లాంచింగ్ పర్పస్గా కస్టమర్స్ అందరికీ తెలియాలి, అలాగే మా లోకల్ కేబుల్ ఆపరేటర్లకు కూడా తెలియాలి IPTV అనేది ఏంటి అనే విషయం తెలియాలని చెప్పి మనం ఇక్కడ స్టాల్ పెట్టుకోవడం జరిగిందండి. ఇవాళ ఇక్కడ చాలామందికి కస్టమర్స్ రావడం, మన IPTV అనేది ఇవ్వడం, కొత్త ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, మా ప్రోడక్ట్ గురించి వాళ్ళకి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే ఈ IPTV అనేది ఏంటంటే మనకి కేబుల్తో పాటుగా ఇంటర్నెట్ అనుసంధానం చేశాము. ఇంటర్నెట్తో పాటుగా ఇప్పుడు IPTV అంటే మొబైల్లో కూడా మనము టీవీని చూసుకోవచ్చు. అలాంటి ఆప్షన్తో మనం ఇవాళ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సిటీ IPTV అనేది టెక్నాలజీ మారుతుంది. మారుతున్న టెక్నాలజీ తగ్గట్టుగా మనం కూడా టెక్నాలజీని అందిపుచ్చుకొని దానికి తగ్గట్టుగా కస్టమర్కి ఏది రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం మనం ఇస్తున్నామండి. కళాకారుల సృజనాత్మకత శక్తి ప్రజలందరికీ తెలిసే విధంగా సాంస్కృతిక సృజనాత్మక శాఖ ఈ కార్యక్రమం చేయడం శుభపరిణామమని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
గుంటూరులో జరిగిన చిత్రకళా వీధిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా కళలకు పుట్టినిల్లు అయిన రాజమహేంద్రవరంలో మంత్రి దుర్గేష్ సహకారంతో నిర్వహించడం జరిగిందన్నారు. రెండోసారి గుంటూరు పట్టణంలో ఈ అమరావతి చిత్రకళా వీధి ద్వారా కళాకారులు అందరినీ ఒక దగ్గరికి చేర్చారన్నారు. ఈ ప్రదర్శనకు వచ్చిన కళాకారుల్లో అడవి బాపురాజులు, బాపు లాంటి ఎంతో గొప్ప గొప్ప కళాకారులు ఉండే అవకాశం ఉందన్నారు. కళాకారులు అందరూ ఈ చక్కటి కళావేదికను ఉపయోగించుకొని వారి ప్రతిభను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ సాంస్కృతిక సృజనాత్మక శాఖ చైర్పర్సన్ తేజస్వి ఈ ఆలోచన రావటం, మొదటిసారిగా కళలకు పుట్టినిల్లైన రాజమహేంద్రవరంలో పెద్దలు దుర్గేష్ గారి సపోర్ట్తో అక్కడ కూడా చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. ద్వితీయ విఘ్నం లేకుండా ఈరోజు గుంటూరు పట్టణంలో చక్కగా కళాకారులందరినీ ఒక దగ్గరికి చేర్చారు. రాబోయే రోజుల్లో మరింత వైభవంగా అద్భుతంగా జరిగే విధంగా ప్రణాళిక తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పుడే చెప్పారు. అటువంటి ఉజ్వల భవిష్యత్తున్న కళాకారులందరికీ ఈ చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక శాఖకి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తూ అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవం కార్యక్రమంలో జనసేన నాయకులు రఘురామకృష్ణంరాజు గన్మ్యాన్ల మధ్య తోపులాట జరిగింది. రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మకత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవ సమయంలో గందరగోళం నెలకొంది. చిత్రకళా వీధిలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించడానికి వస్తున్న సమయంలో మంత్రి దుర్గేష్, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ను రఘురామకృష్ణంరాజు గన్మ్యాన్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గన్మ్యాన్ మంత్రిని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ను నెట్టివేయడంతో జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ గన్మ్యాన్ను జనసేన కార్యకర్తలు పక్కకు నెట్టివేశారు. త్రిబులార్ గన్మ్యాన్ అత్యుత్సాహం కారణంగానే గందరగోళం నెలకొంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గన్మెన్ తనను అడ్డుకున్నాడని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ విషయంపై రఘురామకృష్ణంరాజుకు ఫిర్యాదు చేశానని బోనబోయిన వెల్లడించారు. గతంలో కూడా ఆ గన్మ్యాన్పై ఫిర్యాదులున్నట్లు డిప్యూటీ స్పీకర్ తెలిపారని అన్నారు. ఆయనపై చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చినట్లు బోనబోయిన తెలిపారు. సీఎం గారి సెక్రటరీని చూసాము, డిప్యూటీ సీఎం గారి సెక్రటరీని చూసాము, ఇట్లా చేయబెట్టి అడ్డు పెడతారు. కానీ ఇతను మాత్రం బాగా ఇట్లా ఊడబెట్టి ఇట్లా నాకు చెస్ట్ మీద బలంగా గుద్దాడు. మోచేతితోటి బలంగా చెస్ట్ మీద గుద్దడంతో కొంచెం నాకు బాధ కలిగి ఒక నిమిషం తర్వాత నాకు కూడా షాక్లో ఇట్లా కొట్టాడు. అంటే తోసాడు అట్లా అదే క్రమంలో కాకుండా కొట్టినట్టుగా నాకు బాగా బలంగా పెయిన్ వచ్చింది. దాని అతను కొంచెం నేను గట్టిగా అరిశాను, ఏంటా కొడతావు ఇట్లా మాట్లాడుతున్నావు అనగానే మరి సార్ అన్నీ రంగరాకృష్ణ ఆయన కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు సార్, అందరినీ ఇబ్బంది పెడుతున్నాను, నేను కూడా కంప్లైంట్ చేస్తాను అన్నారు. ఈ లోపు నాకు కొంచెం ఆ పెయిన్ మీద కొంచెం వెనక్కి తగ్గేసరికి కొంచెం కార్యకర్తలు కొంచెం ఉంది ఆ పెయిన్ అన్నాననే కార్యక్రమం అసలు కొంచెం పక్కన తీసుకెళ్ళి కొంచెం మందలించడం జరిగింది. తప్పితే మీరు ఇందాక ఇక్కడ చూశాను నేను పెమ్మసాని గారి సిబ్బందిపై జనసేన నాయకులు ధరటువంటిది దాడి కాదు. అది నాకున్నటువంటి నొప్పి అప్పుడు ఉన్నటువంటి దానిలో అతను కొంచెం మందలించడం జరిగింది. అంతే, చేయకూడదు. పెమ్మసాని గారి భద్రత కాదు, రఘురామకృష్ణరాజు గారు సెంట్రల్ సెక్యూరిటీ అంట. డిఎస్సి ద్వారా టీచర్ల నియామక ప్రక్రియ వాస్తవాలపై చర్చకు సవాలంటూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లార్జ్ సెంటర్లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా మెగా డిఎస్సీ ద్వారా 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. దానిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ప్రజలకు నిజాలు తెలిపేందుకే బహిరంగంగా సవాల్ విసురుతున్నానని ఆలపాటి రాజా తెలిపారు. తమ మనుగడ కోసం ఎటువంటి ఆధారాలు లేకుండా నిరుద్యోగులకు అయోమయానికి గురి చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, కనపర్తి శ్రీనివాసరావు, చిట్టాబత్తిని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏ అంశంలో కూడా జరిగిన డిఎస్సి నోటిఫికేషన్ నుంచి ఉద్యోగ నియామకాల వరకు 148 రోజుల్లో గతంలో ఎవ్వరూ చేయలేనటువంటి ఎక్కడ తప్పులు దొరకకుండా ప్రవేశ పరీక్ష పత్రాలని కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేయడమే కాకుండా
ఆ తర్వాత వెరిఫికేషన్స్, స్పోర్ట్స్ కోటా కూడా వెరిఫికేషన్స్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా చిన్న పొరపాటు లేకుండా చేశామని అటు మంత్రివర్గం, పార్టీ యంత్రాంగం ఎవరు చెప్పినా కూడా ఏదో ఒక రకంగా మసిపూసి లేకపోతే గుడ్డగా ఎదుటివాడి మీద వేస్తే ఏదో రకమైనటువంటి మసి అంటకపోతా అని చెప్పి మీ ప్రయత్నానికి ఈ రోజున మీరు నిజంగా చెప్పాలంటే ఇంత అవివేకంగా, హీనంగా, ఏ రకం కూడా ఆలోచన లేకుండా అనర్థకాలను తీసుకురావడానికి, అల్లకొల్లలను సృష్టించడానికి ప్రయత్నించిన మిమ్మల్ని అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. అందుకే మీకు 11 సీట్లకే పరిమితి చేశారు. రాష్ట్రంలో జరిగిన డిఎస్సీపై చర్చించేందుకు లాడ్జ్ సెంటర్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా చేసిన సవాల్కు అంబటి రాంబాబు సమాధానమిచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సవాల్ను నేను స్వీకరించానని అంబటి రాంబాబు అన్నారు. అయితే లాడ్జి సెంటర్లో జరిగిన చర్చ ఆరోగ్యవంతంగా ఉండదనే రాలేదన్నారు. అందుకే ఎవరి ఇంటి వద్ద వారు ఉండి వారితో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రజలకు డిఎస్సీపై వివరణ ఇద్దామని అంబటి సూచించారు. ఈ సమావేశంలో మేము అడిగే 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సీనియర్ నాయకుడు, కొద్దిగా సంస్కారం ఉన్నవాడు, ఇప్పుడు లాంటి వాడు కాదు, నేను ఒప్పుకుంటా. నేను అడుగుతా ఉన్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి చర్చ జరపాలి అనుకుంటే ఇది కాదు మార్గం. నేను ఒక మార్గాన్ని చెప్తా, ఆ మార్గానికి మీరు సిద్ధమో కాదో చెప్పండి. అదేంటంటే నేను మా ఇంటికాడ కూర్చుంటా, మీరు మీ ఇంటికాడ కూర్చోండి. మీకు ఇష్టం వచ్చిన ఛానల్ ఈ రాష్ట్రంలో, మీకు ఇష్టం వచ్చిన ఛానల్ అంటే ఏబిఎన్, TV5 కాదు, పచ్చయి కాదు, న్యూట్రల్గా ఉండే ఛానల్ని పిలవండి. వాళ్ళు కెమెరా ఇక్కడ పెట్టుకుంటారు, మీ ఇంటికాడ మీ కెమెరా పెట్టుకోండి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ లైవ్ చూస్తుంటారు. మనం చర్చించుకుందాం సావధానంగా, ఆరోగ్యకరంగా. ఇందాక మా సుధాకర్ బాబు అడిగాడు కదా 5 ప్రశ్నలు, మీరు చర్చకు రాకపోతే 5 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అమరావతి రోడ్లోని బండ్లమూడి గార్డెన్స్ లో 152 స్టాల్స్ తో ధృతి బిజినెస్ ఎక్స్పోను ఏర్పాటు చేశామని ప్రెసిడెంట్ శ్రీధర్ బాబు తెలిపారు. ఈ ధృతి ఎక్స్పోలో విజ్ఞానం, వికాసం కలిగించే విధంగా పలు రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీధర్ బాబు తెలిపారు. అంతేకాకుండా ఈ ఎక్స్పోను సందర్శించే ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. నగరవాసులు 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోను సందర్శించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ హేమంత్ పాల్గొన్నారు. ధృతి B2 వాళ్ళు ఒక గుంటూరు నగర ప్రజలందరికీ ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు ఎక్స్పో ద్వారా. అదేంటంటే ఉచిత మెగా మెడికల్ క్యాంప్. దీంట్లో ధృతి హాస్పిటల్స్ వాళ్ళు, లలిత హాస్పిటల్స్ వాళ్ళు, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు, ఐరావత లాంటి లబ్ధ ప్రతిష్టమైన హాస్పిటల్స్ వాళ్ళంతా కూడా మేము కాకుండా సమాజానికి మనం ఏం చేయాలనే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వైద్య శిబిరం అంటే చూసి పంపించడం కాదండోయ్, ఇక్కడ ఎంతో కాస్ట్లీ విలువైన వైద్య సేవలు అంటే టెస్టులన్నింటి కూడా స్కానింగ్లు, టెస్టులు, మ్యామోగ్రామ్ నుంచి క్యాన్సర్ టెస్టులు కానీ, అలాగే బోన్ మాస్ డెన్సిటీ టెస్టులు కానీ, లివర్ ఫైబ్రోసిస్ టెస్టులు లాంటి రకరకాల టెస్టులు అన్నీ కూడా ఉచితంగా మీ అందుబాటులో చేస్తున్నారు. ఇంట్లో ఎప్పటి నుంచో మనం అంటే చేద్దాంలే చూపిద్దాంలే అని అనుకుంటున్నారా? ఈ 2 రోజులు సెలవులు వచ్చినాయి కదా, ఖాళీగా ఎందుకు? చక్కగా వచ్చి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆనందాన్ని పొందండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ 2 రోజులు ఉదయం 9 నుంచి 9:30 దాకా 2 రోజుల పాటు మీకు అందుబాటులో ఉంటుంది. గుంటూరులో జరుగుతున్న మెగా B2 ఎక్స్పో, ధృతి B2 ఎక్స్పో బండ్లమూడి గార్డెన్స్ నందు మనం అందరం కలుద్దాం. రండి. బండ్లమూడి గార్డెన్స్ లో జరుగుతున్న ధృతి B2 ఎక్స్పోలో సిటీ నెట్వర్క్ ఏర్పాటు చేసిన స్టాల్ను మేనేజింగ్ డైరెక్టర్ దండమూడి కృష్ణమోహన్, ఎమ్మెల్యే గళ్ళా మాధవి సందర్శించారు. మారుమూల గ్రామాల్లో సైతం సిటీ కేబుల్ తమ సేవలను అందిస్తుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. B2 ఎక్స్పో తమ ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళుతున్న సిటీ కేబుల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ధృతి B2 ఎక్స్పోలో సిటీ నెట్వర్క్ స్టాల్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం గుంటూరు ప్రజలకు 5 ఏళ్లుగా హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం గురించి తెలిపేందుకేనని మేనేజింగ్ డైరెక్టర్ దండమూడి కృష్ణమోహన్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా IPTVని లాంచ్ చేశామన్నారు. ఈ IPTV యాప్ ద్వారా ఫోన్లోనే క్వాలిటీతో ఛానల్స్ను చూడవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటమనేని హనుమంతరావు, 3వే కేబుల్ ప్రతినిధి ప్రవీణ్, B2 ఎక్స్పో ప్రెసిడెంట్ శ్రీధర్ బాబు, సిటీ బ్రాడ్బ్యాండ్ ప్రతినిధి వంశీ తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ అంటేనే అందరికీ చాలా సుపరిచితమైన బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఈరోజు. ఎందుకంటే మారుమూల గ్రామంలో టీవీ పెడితే ముందుగా వచ్చే ఛానల్ సిటీ కేబుల్.
ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈరోజు దూర ప్రాంతాలకు కూడా సమాచారాన్ని అందజేస్తున్న ఒక అద్భుతమైన సాధనంగా సిటీ కేబుల్ మారిపోయింది. ఇది ఇంతటితో ఆగకుండా ఈరోజు ప్రతిదీ కూడా ఎంతో క్వాలిటేటివ్ న్యూస్ని కూడా అందిస్తున్న ఒక సంస్థగా కూడా సిటీ కేబుల్ ఈరోజు ముందుకు వెళ్తుంది. దానికి నిజంగా వారి టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి B2B ప్రోగ్రామ్ బండ్లమూడి గార్డెన్స్లో జరిగే దానికి కూడా మీడియా పార్ట్నర్గా సిటీ కేబుల్ వ్యవహరిస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాగా మంచి ప్రోగ్రామ్స్ని కవర్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్గా నిలిచే ఛానల్స్ అన్నిటికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారి యాజమాన్యానికి అంతటికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ అనమాట. ఈ బ్రాడ్బ్యాండ్లో హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఒకటే సిటీ బ్రాడ్బ్యాండ్ యొక్క ప్రత్యేకత. అన్ఇంటరప్టెడ్ సర్వీసు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇస్తూ రోజుకి పురోగమిస్తున్న సంస్థ. ఇప్పుడు ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా IPTV కూడా లాంచ్ చేస్తున్నాము. IPTV, టీవీ ఎవ్రీవేర్ ఇవన్నీ కూడా లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ IPTV లాంచ్ అయింది. IPTV లాంచ్ అంటే బ్రాడ్బ్యాండ్ సీమ్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఛానల్స్ కానీ ఏదైనా కానీ బఫరింగ్ ఏమీ లేకుండా ఈ యొక్క ఛానల్స్ అన్నీ IPTVలో వస్తాయి. టీవీ ఎవ్రీవేర్ అని కూడా లాంచ్ చేస్తున్నాము. ఎవరైతే మా సిటీ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి యొక్క మొబైల్లో ఈ ఛానల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. మా కనెక్షన్ కనుక యాక్టివ్లో ఉన్నట్లయితే టీవీ ఎవ్రీవేర్ యాక్టివేట్ చేస్తాము మొబైల్లో. సో ఆల్ ఇండియాలో ఎక్కడున్నా సరే మొబైల్లో దే కెన్ ఏబుల్ టు సీ ఆల్ ఛానల్స్ ఆఫ్ సిటీ. గుంటూరులో వాళ్ళ ఇంట్లో ఏం చూస్తున్నారో అది వాళ్ళ మొబైల్లో కూడా చూసుకునే అవకాశం కూడా వితిన్ 15 డేస్లో లాంచ్ చేస్తున్నాము. కలెక్టరేట్లో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశానికి మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కందుల దుర్గేష్ హాజరయ్యారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, దుళ్లిపాల నరేంద్ర, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, వడ్డాణం హరిబాబు, సాగునీటి సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కృష్ణా, పశ్చిమ డెల్టా మరియు నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టు పరిధిలో నీటి లభ్యత గురించి ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బోనబోయిన కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి వ్యాపారంలో వస్తున్న ఒడిదుడుకుల కారణంగా పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పొగాకు రైతుల పరామర్శ పేరుతో వారి పంటను నాశనం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. డిఎస్సి విషయంలో అసత్య ప్రచారాలు చేసి దీక్షలు చేయడం వైసీపీ ప్రచారం కోసమేనని మంత్రి దుర్గేష్ ఆరోపించారు. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా ప్రకటించారు, నేను చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను, దాన్ని ప్రమోట్ చేస్తాను అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది. తద్వారా చేనేత రంగాన్ని విస్తృతపరచాలనేటువంటి ఆలోచన. ఒక పక్కన మత్స్యకార రంగాన్ని అదేవిధంగా చేనేత రంగాన్ని సంపూర్ణంగా మేము సహకరిస్తూ వారికి బాసటగా నిలబడుతున్నటువంటి కార్యక్రమం ఒక పక్కన ఉంటే, అదేవిధంగా మరో పక్కన పొగాకు రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తన బల ప్రదర్శనకే ఆ కార్యక్రమాన్ని దేవరపల్లిలో మొన్న ఈ మధ్య తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి కార్యక్రమంలో బల ప్రదర్శనకే ప్రధానంగా ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చేది తప్పితే డిఎస్సి విషయంలో కూడా మీరు మెగా డిఎస్సి అనేటువంటిది మీరు ప్రచారానికే పరిమితం చేశారు తప్పితే మెగా డిఎస్సిని అనౌన్స్ చేయడం మాత్రమే కాకుండా 16,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ దానివల్ల మంచి పేరు వచ్చింది, డిఎస్సి అనౌన్స్ చేశారు, ఉద్యోగాలు ఇచ్చారనేటువంటిది కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భయంతో మీరు దానికి వంకలు పెట్టి రకరకాల మాటలతోటి నిరాహార దీక్షలు లేకపోతే రిజైన్ చేయమని అడగడం ఇవన్నీ కూడా ప్రచార పటోటాపాలే తప్పితే ఇది ఎక్కడ కూడా ఇందులో వాస్తవం లేదనేటువంటి మాట చెప్తా ఉన్నాం. ధృతి B2 ఎక్స్పోలో తాము ఏర్పాటు చేసిన ఫోటో ఫ్రేమ్స్ స్టాల్స్ కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని బద్రి తెలిపారు. అమరావతి రోడ్లోని బండ్లమూడి గార్డెన్స్ లో జరుగుతున్న ధృతి బిజినెస్ ఎక్స్పోలో భారతీయ యాడ్స్ ద్వారా ఫోటో ఫ్రేమ్స్ ను A20 స్టాల్లో ఏర్పాటు చేశామని నిర్వాహకులు బద్రి తెలిపారు. అత్యంత వైభవంగా ధృతి బిజినెస్ ఎక్స్పోను నిర్వాహకులు ఏర్పాటు చేశారని చెప్పారు. అమరావతి రోడ్ బండ్లమూడి గార్డెన్స్ లో జరుగుతోంది, అత్యంత వైభవపేతంగా జరుగుతోందండి. ఇందులో సరికి మొత్తం ఎగ్జిబిటర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. 152 స్టాల్స్ అయితే ఉన్నాయండి. ఇందులో సరికి రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. అలానే మీకు ఫుడ్ కోర్ట్స్ కానీ, ఫ్రీ హెల్త్ చెకప్ కానీ ఇట్లాంటివి సుమారుగా 60 నుంచి 70 రకాల కూడా మీకు ఫ్రీగా చేస్తున్నారండి. అందరూ కూడా పాల్గొనండి. అలానే మాది వచ్చరికి భారతీయ యాడ్స్ అనమాట.
ఇట్లా ఎల్ఈడి ఫ్రేమ్స్ కానీ లైక్ ఇట్లా A4 దగ్గర నుంచి A3 దగ్గర నుంచి A2 A1 ఇట్లా రకరకాల సైజెస్ దొరుకుతాయి. మా స్టాల్ నెంబర్ A20. తమరు తప్పకుండా ఇచ్చేయాలి. ఇది గుంటూరు నగర వాసులందరికీ ఒక సదవకాశంగా మేము భావిస్తున్నాం సార్. కొత్తపేటలోని సర్దార్ భగత్ సింగ్ విగ్రహం వద్ద సిపిఐ పాదయాత్రను సిపిఐ సహాయ కార్యదర్శి కామ్రేడ్ మేడా హనుమంతరావు ప్రారంభించారు. మార్పు కావాలి అని నాతో భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతున్న సిపిఐ పాదయాత్రలు నేడు గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో కొత్తపేట ప్రాంతంలో జరిగాయి. సర్దార్ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేడా హనుమంతరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలకు కేంద్రంగా మారిపోయిందని, రాముడి పేరుతో దేశ ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన బీజేపీ నాయకులు రామమందిరంలో ఆ రాముడు సొమ్ముని సుమారు 200 కోట్లు దోచుకున్నారని, బీజేపీ నాయకులకు రాముడిపైన ప్రేమ కన్నా రాముడి పేరుతో వచ్చే ఓట్లపైనే మమకారం ఎక్కువని వారన్నారు. అన్ని రకాల వస్తువులు ధరలు ఆకాశాన్ని మండుతున్నాయి. సామాన్య ప్రజలు కొనే పరిస్థితులు లేదు. ఇలా సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు, దర్శకులు కనీసం మూడు పూటలు సరైన తిట్టడానికి తిండి లేని పరిస్థితుల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయి ఇవాళ సామాన్య ప్రజలు కనీసం రోజుకి సగటు 33 రూపాయలు పడుతూ ఉంటే ఇవాళ నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని మండుతున్నాయి, కొనేటట్టు లేరు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాం. కలెక్టరేట్ ఎదుట డీఎస్సీపై వైసీపీ నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మంత్రి లోకేష్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా పేరుతో లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. ఎంతో మంది జాతీయ స్థాయిలో మెడల్స్ సంపాదించినా వారికి ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. టీడీపీ నేతలు డీఎస్సీపై చర్చించేందుకు లాడ్జి సెంటర్లో సవాల్ చేశారని ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షులు టీజీఆర్ సుధాకర్ బాబు తెలిపారు. ముందుగా మా నాయకులకు చెప్పినట్లయితే ఎవరో ఒకరు చర్చకు వచ్చేవారమని సుధాకర్ బాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు, నూరి ఫాతిమా, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లాగే అసమర్థుడు, అవినీతిపరుడైనటువంటి కొడుకు కోసం ఈరోజు మరి ఈ రాష్ట్ర ప్రజలందరి అభిమానాన్ని పోగొట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆలోచించాల. నీ కొడుకు చేస్తున్నటువంటి వెధవ పనులేంటో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒక్కసారి అతన్ని పిలిపించి మందలించాల్సిన బాధ్యత వదిలేసి ఇదే ప్రజల మీద నువ్వు పోలీసులను పంపించి అక్రమంగా ఎక్కడ పడ్డ టెంట్లు లాగేస్తా ఉన్నారు. రజనీ గారి టెంట్ కూడా ఈరోజు లాగేశారట. ఇట్లా అన్ని చోట్ల కూడా ఈ విధంగా రిలే నిరాదీక్ష శిబిరాల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం గూండాలు, రౌడీలు ఈరోజు ఏంటంటే రాష్ట్రంలో ఒక మాఫియా రాజ్యం నడుస్తూ ఉంది. తెలుగుదేశం మాఫియా అని పేరు పెట్టొచ్చు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుంటూరులో మేము సమాధానాలు చెప్తాం, కావాలంటే మీరు రావచ్చని నార్త్ సెంటర్లోన లాడ్జ్ సెంటర్లో కూర్చున్నట్టుగా ఇప్పుడే తెలిసింది. అదేదో రాత్రి రాంబాబు గారికి చెప్పినా లేదా నూరి ఫాతిమా గారికి చెప్పినా ఫోన్లోనే కక్షల కార్పణ్యాలు ఏం లేవు. 3 రోజుల నుంచి మేము కదా ఇక్కడ కూర్చొని ఉన్నాం ప్రశ్నలకు సమాధానాలు కావాలని. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మీ బృందం అనుకొని ఉండుంటే, నిజాయితీగా మీకు సమాధానాలు చెప్పే దమ్ము ధైర్యం ఉండుంటే ఓ ప్రతినిధి బృందాన్ని రాంబాబు గారి దగ్గరికి పంపచ్చు, నూరి ఫాతిమా గారి దగ్గరికి పంపచ్చు, మరి ఏ ఇతర నాయకుల దగ్గరికైనా పంపించుంటే తప్పనిసరిగా మేమే అక్కడికి వచ్చిండేవాళ్ళం. నల్లపాడులోని చందన నర్సింగ్ కాలేజీలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ శిశువుల సమగ్ర ఎదుగుదలకు తల్లిపాలే బలమైన పునాది అని స్పష్టం చేశారు. ప్రసవించిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు పట్టడం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. బిడ్డకు ఇచ్చే ఈ పాలు శిశువుకు రోగనిరోధక శక్తిని ప్రసాదించే మొదటి టీకా వంటిలాంటిదని తెలిపారు. మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. ఆ తర్వాత సమతుల్య ఆహారంతో పాటు 2 సంవత్సరాల వరకు తల్లిపాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరీమా, కాలేజ్ ప్రిన్సిపల్ నర్మదా, కరెస్పాండెంట్ అమర్నాథ్ రెడ్డి, ఏవో కామేశ్వరరావు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. If you see, we are saying the mother's milk has living immune cells. Means those cells are very living.
they will not cause any diarrhea, they will not cause any respiratory infections. But do the living immune cells are there in the bottle feeding? Are they or are they not? Do the bottle feeding have living immune cells? Do they have antibodies? Do they have enzymes? It just has carbohydrates, proteins, fats, which will cause baby to grow, baby to fill the stomach. It will satisfy the hunger, but it will not play a major role in the health of the baby. So that's why, should you encourage bottle feeding or should you encourage mother feeding? Mother's breast milk feeding you have to encourage. So these are all the benefits which you have to tell the mother, the family about these benefits. And when the baby takes the baby to the chest, skin to skin contact is there, it will help in the emotional bond. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. గుంటూరు నగర పరిధిలోని రహదారులను సురక్షితంగా గుంతలు లేకుండా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధునాతన పాట్ హోల్ రిపేర్ మిషన్ సహాయంతో రోడ్ల మరమ్మతుల పనులను వేగవంతం చేసినట్లుగా కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లలో గుంతలు ఏర్పడి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పాట్ హోల్ రిపేర్ మిషన్ ద్వారా అత్యంత తక్కువ సమయంలో నాణ్యతతో గుంతలను పూడ్చడం జరుగుతుందన్నారు. ఇప్పటికే వార్డుల వారీగా సుమారు 800 పాట్ హోల్స్ను గుర్తించారని, వాటిలో 540 వరకు మరమ్మతు చేశారని తెలిపారు. పాట్ హోల్స్ మిషన్ ద్వారా సాంప్రదాయ పద్ధతుల కంటే వేగంగా పనులు పూర్తవడంతో నగరంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా రహదారులను పునరుద్ధరించగలుగుతున్నారు. పనులను నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఇంజనీరింగ్ అధికారులను క్షేత్రస్థాయిలోనే ఉండి పనులను నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.